అమ్మా అమ్మా ఏంటమ్మా కూర్చో. అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. చెప్పమ్మా. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానమ్మా. చదువుకున్నావు కదా. చదువుకున్నా నీ తర్వాత సీఎం నేనే అవ్వాలనుకుంటున్నాను కదమ్మా. ముందు నన్ను గెలవనీయమ్మా. మొన్న పావలాంటి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పావు కదమ్మా. అయ్యో, ముందు గెలవటం మనం ముఖ్యం కదా. గెలిచినాక నా తర్వాత నిన్నే సీఎం చేస్తా. ఓకే ఆంటీ వచ్చినప్పుడు మాట్లాడు. సరే ఓకేనా? ఓకే. నీ తర్వాత నేనే సీఎం అని కావాలమ్మా, గుర్తుపెట్టుకో. నా కూతురు నిన్నెట్ట మర్చిపోతానమ్మా. హలో, ఎవరు? అరుణా, రామ్మా. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, నీకేం అనిపించలేదు. వచ్చే. నమస్తే మేడం. నమస్తేనమ్మా, చెప్పు. మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఏ విషయం చెప్తా అన్నారు కండి. వాళ్ళు ఒప్పుకున్నారమ్మా. మా నాయకులతో మాట్లాడాను. మా అందరం కలిసే పోటీ చేద్దామన్నారు. మేము 4 హామీలు ఇచ్చామమ్మా. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంటింటికి. సండే మందుబాబులకి ఫుల్ బాటిల్ అందరికి. మళ్ళీ పిల్లలు ఎగ్జామ్ స్కూల్లో రాస్తే ఫెయిల్ అయిపోతున్నాడు, అందుకని ఇంట్లో పెడుతున్నాం. పేదవాళ్ళకి చిన్న కలెక్టర్ ఇవి ఇంటింటికి ఇద్దామని మా పార్టీ తరఫున పార్టీ వాళ్ళందరూ ఉండేమనుకున్నాం. 4 హామీలు. మీరేమనుకుంటున్నారు? మేమైతే ఒక హామీయే పెట్టామండి. రూపాయికి 4 కేజీల బియ్యం పథకం పెట్టి పేదవాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. సరేనమ్మా, ఈ 5 హామీలతో మనం ముందుకెళ్దాం. వేరే పార్టీలో ఉన్న కలుపుకుందాం అండి, మన ఇద్దరమే వెళ్దామా? చూడమ్మా, నీ కులం వాళ్ళు నా కులం వాళ్ళు ఓట్లు వేస్తే మనం గెలుస్తాం. అధికార పక్షాన బలంగా ఉంది. వేరే పార్టీ వాళ్ళు కలుస్తానంటే కలుపుకుందాం. సరే అమ్మా. సరే, ఉండు. మా అమ్మాయిని నీకు పరిచయం చేస్తాను. లక్ష్మి, రామా. మా అమ్మాయి లక్ష్మి. నమస్తే. మా అమ్మాయికి రాజకీయం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఎమ్మెల్యే పోస్ట్ ఉందా. డిప్యూటీ సీఎం నువ్వే. మనసులో బట్టి ఏం పెట్టుకోబా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఈ 5 హామీలతో రేపటి నుంచి ప్రచారానికి వెళ్దాం. నువ్వు మనసులో ఏం పెట్టుకోబాగా. డిప్యూటీ సీఎం నువ్వే, మనం గెలవాలి. సరే మేడం. నమస్తే. చూడమ్మా, పిచ్చి మొహంది. తనెందే చేస్తా డిప్యూటీ సీఎం. నేను వాళ్ళ కులపోడు ఓట్లన్నీ మనకు రావాలి. నేను సీఎం అవ్వాలి, నిన్ను డిప్యూటీ సీఎం చేస్తా. థ్యాంక్స్ మమ్మీ. ఓకేనా?